హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మీ ముందు తీసుకొచ్చిన వీడియో ఏంటి అంటే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఇన్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ టాప్ 200 మోస్ట్ రిపీటెడ్ వీడియోస్ అయితే మనం చేస్తున్నాం కదా. సో ఈరోజు చేసే వీడియో లాస్ట్ వీడియో అనమాట. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఆల్రెడీ మనకు 160 అయితే కంప్లీట్ అయిపోయాయి. సో ఈరోజు 161 నుంచి మనం చూసేద్దాం. సో 161 వర్డ్ వచ్చేసరికి క్యాటలాగ్ అంటే లిస్ట్ ఆఫ్ ఐటమ్స్, అంటే ఒక ఐటమ్స్ యొక్క లిస్ట్ అనమాట, ఆర్ జాబితా ఆర్ పట్టిక అని కూడా అంటామన్నమాట. సో ఎగ్జాంపుల్ చూస్తే ఐ చెక్డ్ ది క్యాటలాగ్ అంటే నేను జాబితాను చెక్ చేశాను. ఓకే. సో నెక్స్ట్ వన్ వచ్చేసి కాటేజ్ అంటే ఫ్యూనరల్ ప్రొసెషన్. ఓకే, అంటే ఫ్యూనరల్ అంటే మీకు తెలుసు కదా, అంత్యక్రియల యొక్క ఊరేగింపు అనమాట. ఒక మనిషి చనిపోయిన తర్వాత మనం అంత్యక్రియలు అనేవి చేస్తాం కదా. సో ఫ్యూనరల్ ప్రొసెషన్, కాటేజ్ అంటే ఫ్యూనరల్ ప్రొసెషన్. ఓకే. సో నెక్స్ట్ వన్ వచ్చేసి సైనోజర్ అంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే షీ వాజ్ ది సైనోజర్ ఆఫ్ ఆల్ ఐస్ అంటే అందరి చూపుల ఆకర్షణగా ఆమె నిలిచింది. ఓకే. సో నెక్స్ట్ వన్ వచ్చేసి డెమగాగ్, DEMAGOGUE అంటే లీడర్ హూ మిస్లీడ్స్ పీపుల్. ఓకే, అంటే ప్రజలను తప్పుదారి పట్టించే నాయకుడు అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి డెమోగ్రఫీ అంటే స్టడీ ఆఫ్ పాపులేషన్. ఓకే, అంటే జనాభా యొక్క అధ్యయనం చేయడం అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి డెర్మిటరీ అంటే స్లీపింగ్ రూమ్. ఓకే, అంటే వసతి గది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే స్టూడెంట్స్ స్టే ఇన్ డెర్మిటరీ అంటే విద్యార్థులు వసతి గదిలో ఉంటారు. ఓకే. సో నెక్స్ట్ వన్ వచ్చేసి డ్రా అంటే టై, అంటే మీకు తెలుసు కదా. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ది మ్యాచ్ ఎండెడ్ ఇన్ ఏ డ్రా అంటే మ్యాచ్ సమంగా ముగిసింది, అంటే అటు వాళ్ళకి కాలేదు ఇటు వీళ్ళకి కాలేదు. సో మ్యాచ్ అనేది డ్రాగా ముగిసింది అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఎన్సైక్లోపీడియా అంటే బుక్ ఆఫ్ నాలెడ్జ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఐ రీడ్ ఎన్సైక్లోపీడియా అంటే నేను విజ్ఞాన సర్వస్వం చదివాను. ఓకే. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్రాట్రిసైడ్ అంటే కిల్లింగ్ వన్స్ బ్రదర్. ఓకే, అంటే సోదరుని హత్య చేయడం అనమాట, సోదర హత్య. ఓకే. సో నెక్స్ట్ వన్ వచ్చేసి హ్యామ్లెట్ అంటే HAMLET అంటే స్మాల్ విలేజ్. ఓకే, చిన్న గ్రామం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే హీ లివ్స్ ఇన్ ఏ హ్యామ్లెట్ అంటే అతను చిన్న గ్రామంలో నివసిస్తున్నాడు. నెక్స్ట్ వన్ వచ్చేసి హ్యాంగర్ అంటే హుక్ ఫర్ క్లాత్స్. ఓకే, అంటే మనం క్లాత్స్ తలిగించుకునేది అనమాట, బట్టలు వేలాడదీయడానికి ఉపయోగిస్తాం కదా, దానిని మనం హ్యాంగర్ అంటాం. సో నెక్స్ట్ వన్ వచ్చేసి హోమోజీనియస్ అంటే సేమ్ కైండ్ అంటే ఒకే రకమైన. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ది మిక్చర్ ఈజ్ హోమోజీనియస్ అంటే ఈ మిశ్రమం ఒకే రకంగా ఉంది. ఓకే. సో నెక్స్ట్ వన్ వచ్చేసి హార్టికల్చర్ అంటే గార్డెనింగ్ అనమాట, అంటే తోట పని శాస్త్రం అనమాట, స్టడీ ఆఫ్ గార్డెనింగ్. ఓకే. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్సాషియబుల్ అంటే నెవర్ సాటిస్ఫైడ్. ఓకే, అంటే తీరని కోరికగా ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే హీ హ్యాస్ ఇన్సాషియబుల్ గ్రీడ్ అంటే అతనికి తీరని ఆశ ఉంది. ఓకే. సో నెక్స్ట్ వన్ చూస్తే మార్టిర్ అంటే డైస్ ఫర్ కాజ్. ఓకే, అంటే త్యాగమూర్తి అనమాట, ఒక గొప్ప కారణం కోసం వాళ్ళ ప్రాణాలు త్యాగం చేయడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే సోల్జర్స్ బికేమ్ మార్టిర్స్ అంటే సైనికులు త్యాగమూర్తులయ్యారు. సో నెక్స్ట్ వన్ చూస్తే మార్చరీ అంటే ప్లేస్ ఫర్ డెడ్ బాడీస్. ఓకే, మీకు తెలుసు కదా, డెడ్ బాడీస్ని ఉంచే ప్లేస్ని మార్చరీ అంటాం. తర్వాత ఓమ్ని ప్రెజెంట్ అంటే ప్రెజెంట్ ఎవ్రీవేర్. ఓకే, అంటే ఎక్కడైనా ఉండేదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే గాడ్ ఈజ్ ఓమ్ని ప్రెజెంట్ అంటే దేవుడు ఎక్కడైనా ఉన్నాడు. ఓకే. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఆర్నిథాలజీ
ఆర్నిథాలజీ అంటే స్టడీ ఆఫ్ బర్డ్స్. ఓకే, బర్డ్స్ అధ్యయన శాస్త్రం అనమాట, పక్షుల అధ్యయన శాస్త్రం. సిడోనిమ్ అంటే ఫేక్ నేమ్ అనమాట, అంటే కలం పేరు అనమాట. సపోజ్ కొంతమంది రైటర్స్ ఉంటారు, వాళ్ళ బుక్లో వాళ్ళ యొక్క కలం పేరును రాస్తారనమాట. అంటే వాళ్ళ యాక్చువల్ నేమ్ వేరే ఉంటుంది, కానీ అక్కడ బుక్ మీద ఉండే పేరు ఏంటి అంటే వాళ్ళ కలం పేరు, అంటే అది వాళ్ళ సొంత పేరు కాదు. సో సిడోనిమ్ అంటే కలం పేరు అంటారనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి రెగాలియా అంటే రాయల్ డ్రెస్ ఆర్ సింబల్స్ అనమాట, అంటే రాజ చిహ్నాలు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే కింగ్ వోర్ రెగాలియా అంటే రాజు రాజ చిహ్నాలు ధరించాడు. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసి రెటిసెంట్. రెటిసెంట్ అంటే రిజర్వ్డ్ పర్సన్. ఓకే, అంటే మౌనంగా ఉండే వ్యక్తి అనమాట, చాలా రిజర్వ్డ్గా ఉంటారు, చాలా తక్కువ మందితో కలుస్తుంటారు, చాలా తక్కువ మందితో వాళ్ళ ఒపీనియన్స్ షేర్ చేసుకుంటారు. సో అలాంటి వాళ్ళని రెటిసెంట్ అంటామన్నమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి సామారిటన్ అంటే హెల్ప్ఫుల్ పర్సన్. ఓకే, అంటే సహాయపడే వ్యక్తి అనమాట. సినెక్యూర్ అంటే జాబ్ విత్ లిటిల్ వర్క్. ఓకే, పని తక్కువ ఉన్న ఉద్యోగం అనమాట. సినెక్యూర్ అంటే పని తక్కువ ఉన్న ఉద్యోగం. సో నెక్స్ట్ వన్ వచ్చేసి థియాలజీ. థియాలజీ అంటే స్టడీ ఆఫ్ రిలీజియన్. ఓకే, ధర్మశాస్త్రం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే హీ స్టడీస్ థియాలజీ. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి అబట్టైర్ అంటే స్లాటర్ హౌస్. స్లాటర్ హౌస్ అంటే జంతువులను చంపే స్థలం అనమాట. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసి అమ్నెస్టీ. అమ్నెస్టీ అంటే అఫీషియల్ పారాడాన్. ఓకే, అఫీషియల్ పారాడాన్ అంటే సాధారణ క్షమాభిక్ష అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే గవర్నమెంట్ గేవ్ అమ్నెస్టీ అంటే ప్రభుత్వం క్షమాభిక్ష ఇచ్చింది. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఆటోక్రసీ. ఆటోక్రసీ అంటే రూల్ బై వన్ పర్సన్. ఓకే, అంటే ఒకే పర్సన్ తోటి రూల్ చేయడం అనమాట, పరిపాలించడం, ఏకపాలన. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసి బేల్. బిఏఎల్. ఈ బేల్ అంటే బండిల్. బండిల్ అంటే ఇప్పుడు సపోజ్ A4 షీట్స్ బండిల్ అని అంటాం కదా, ఆ పేపర్స్ యొక్క కట్ట అన్నమాట. ఓకే, సపోజ్ బేల్ ఆఫ్ కాటన్ అంటే ఆ పత్తి, కాటన్ అంటే పత్తి కదా, సో ఆ పత్తి యొక్క కట్ట ఆర్ గుత్తి అలా అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యాంక్రప్ట్ అంటే నో మనీ. ఓకే, అంటే నో మనీ అంటే ఏంది, దివాలా తీయడం అనమాట. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసి బారోమీటర్. బారోమీటర్ అంటే మెజర్స్ ఎయిర్ ప్రెషర్. ఓకే, ఎయిర్ యొక్క ప్రెషర్ని మెజర్ చేసేదాన్ని బారోమీటర్ అంటాం అనమాట. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసి బేవీ అంటే గ్రూప్. ఏ గ్రూపు, లైక్ గర్ల్స్ ఆర్ బర్డ్స్. ఓకే, గర్ల్స్ యొక్క గ్రూపును కానీ బర్డ్స్ యొక్క గ్రూపును కానీ చెప్పేదానిని బేవీ అంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి బైబిలోగ్రఫీ అంటే లిస్ట్ ఆఫ్ బుక్స్. బుక్స్ యొక్క లిస్ట్ని మనం బైబిలోగ్రఫీ అంటాం అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యూరోక్రసీ అంటే గవర్నమెంట్ అఫీషియల్స్ సిస్టమ్ అనమాట, అంటే అధికార వ్యవస్థ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే బ్యూరోక్రసీ డిలేస్ వర్క్ అంటే అధికార వ్యవస్థ పనిని ఆలస్యంగా చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసి కాకోఫోనీ అంటే హార్ష్ సౌండ్, అంటే చెవికి ఇబ్బంది కలిగించే శబ్దం అనమాట. చాలా పెద్దగా సౌండ్ వచ్చింది అనుకోండి, అప్పుడు మనం దానిని వినగలుగుతామా, వినలేము కదా. సో దానిని కాకోఫోనీ అంటాం అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి క్యాలిగ్రాఫర్. క్యాలిగ్రాఫర్ అంటే బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్ అనమాట. హ్యాండ్ రైటింగ్లో ఎక్స్పర్ట్స్ని చాలా బ్యూటిఫుల్గా రాసే వాళ్ళని మనం క్యాలిగ్రాఫర్స్ అంటాం అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి కార్టోగ్రఫీ అంటే మ్యాప్ మేకింగ్. ఓకే, మ్యాప్స్ని తయారు చేసే వాళ్ళని మనం కార్టోగ్రఫీ అంటాం అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి కొరియోగ్రాఫర్. కొరియోగ్రాఫర్ అంటే డ్యాన్స్ డిజైనర్, డ్యాన్స్ కంపోజ్ చేసే వాళ్ళని కొరియోగ్రాఫర్ అంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసి కాంటేజియస్ అంటే స్ప్రెడ్స్ ఈజీలీ. ఓకే, అంటే
ఈజీగా స్ప్రెడ్ అయ్యేదన్నమాట. ఇప్పుడు సపోజ్ అంటువ్యాధులు చూసుకుంటే అవి ఈజీగా స్ప్రెడ్ అవుతాయి కదా, సో అలాంటి వాటిని ఈజీగా స్ప్రెడ్ అయ్యే వాటిని కాంటేజియస్ అంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసి సైనిక్ అంటే నెగిటివ్ థింకర్ అన్నమాట. ఓకే, నెగిటివ్ థింకర్ అంటే నమ్మకం లేని వ్యక్తి అనమాట. ప్రతిదానిని కూడా నెగిటివ్గా ఆలోచిస్తుంటారు. ఓకే, సో లాస్ట్ వన్ వచ్చేసి డెమోక్రసీ అంటే రూల్ బై పీపుల్, అంటే ప్రజల చేత పాలన అనమాట, ప్రజాస్వామ్యం. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఇండియా ఈజ్ ఏ డెమోక్రసీ కంట్రీ. ఓకే, అంటే భారతదేశం ప్రజాస్వామ్యం, ప్రజల చేత నాయకుల్ని ఎన్నుకుంటాం కాబట్టి ఇండియాని డెమోక్రటిక్ కంట్రీ అంటాం అనమాట. సో గైస్, ఇది ఈరోజు వీడియో. మన ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో టాప్ 200 మోస్ట్ రిపీటెడ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అయితే కంప్లీట్ అవ్వడం జరిగిపోయింది. ఈ నెంబర్ మీరు పట్టించుకోకండి, అక్కడ మనకి మధ్యలో 2 నెంబర్స్ రిపీట్ అవ్వడం వల్ల ఇక్కడ మీకు లాస్ట్ 198 అనే నెంబర్ వచ్చేసింది. సో టాప్ 200 మోస్ట్ రిపీటెడ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ వీడియో అనేది అయితే మనకి కంప్లీట్ అవ్వడం జరిగింది. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగచ్చు. అండ్ మీలాగే ప్రిపేర్ అయ్యే మీ ఫ్రెండ్స్ కోసం ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ రిమైనింగ్ వీడియోస్ కోసం కూడా ఒకసారి మన ఛానల్ విజిట్ చేయండి, అందులో మీకు యూస్ఫుల్ వీడియోస్ ఉంటాయి. అండ్ ఒక చిన్న ఎంకరేజ్మెంట్ కోసం మన వీడియోని లైక్ చేయండి. అండ్ మరొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటే దెన్ దిస్ ఈజ్ రేణు సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.